నమస్తే. శ్రీధర్ టీవీకి స్వాగతం. పబ్లిక్ ప్రదేశాల్లో వీధి కుక్కల బెడద ఉండటానికి వీల్లేదు అని సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది. హైవేలపైన తిరుగుతూ ప్రమాదాలకు కారణమవుతున్న ఇతరేతర జంతువులను కూడా అక్కడి నుంచి తొలగించాలని ఆ ఆదేశంలో స్పష్టంగా ఉంది. వాటిని ఎలా సంరక్షించాలి, ఎక్కడ పెట్టాలి తదితర వివరాలన్నీ మీడియాలో వచ్చాయి కాబట్టి నేను వాటి గురించి మాట్లాడట్లేదు. మనకు తల వెంట్రుకలన్నీ సమస్యలుంటాయి. ఆర్థిక పరమైనవి, సామాజిక పరమైనవి, వ్యక్తిగతమైనవి, కౌటుంబికమైనవి. ఈ సమస్యలన్నీ ఉండగా వీధి కుక్కల బెడద అదనం. ఎవరూ సమస్యలు లేకుండా లేరు. దేశవ్యాప్తంగా 4 కోట్లకు పైగా వీధి కుక్కలున్నాయట. అవి కూడా ప్రభుత్వాలు ఇచ్చిన లెక్కలు కాబట్టి ఎంతవరకు సత్యమో తెలియదు. ప్రపంచవ్యాప్తంగా తీసుకున్నట్టయితే మొత్తం కుక్క కాట్లకు గురవుతున్న వాళ్లలో 36% అంటే 3/3 పైగా భారతదేశంలోనే ఉన్నారు. ఎవరికైనా రేబిస్ వస్తే ఇక వాళ్లపైన ఆశలు వదులుకున్నట్టే. రేబిస్ పరిస్థితి అట్లా ఉంటుంది. అది కుక్క కాటు ద్వారానే వస్తుంది. కుక్కలను నిర్మూలించాల్సిన బాధ్యత ఎవరిది? మరి ఆ బాధ్యత మీ మీద ఉండగా మీరెందుకు దాన్ని సమర్థంగా నిర్వహించట్లేదు? ఎవరైనా ముల్లుగరతో గుచ్చుతే గాని కోర్టులు లాంటివి అప్పటిదాకా మీరు ఆ పని చేయాలని మీకు తెలియదా? మీ పనేమిటో మీకు తెలియదా? రోజు స్నానం చేయాలని, భోజనం చేయాలని మీకు ఎవరైనా చెప్పాలా? చెప్తున్నారా? మీకు అసైన్ చేసిన పని కదా అది. ఎందుకు చేయట్లేదు? 30-40 ఏళ్ల కింది పరిస్థితులు తీసుకున్నట్టయితే వీధి కుక్కల బెడద అర్బన్ సమస్యగా అదొక చిన్న సమస్యగా ఉండేది. ఇంత పెద్దదైంది. కోర్టు ఒక ఆదేశం ఇవ్వాల్సిన పరిస్థితి వచ్చింది. అప్పటిదాకా ఏం చేస్తున్నారు? గోట పోయేది గొడ్డళ్ల దాకా తీసుకురావడం అంటే ఇదే. ముందే నిర్మూలిస్తూ వస్తే ప్రజలను కరవకుండా, పబ్లిక్ ప్లేసుల్లో కుక్కలు లేకుండా, కాలనీల్లో కుక్కలు లేకుండా ముందే జాగ్రత్త పడ్డట్టయితే సమస్య ఇంత దాకా వచ్చేది కాదు. అసలు మీరు ఏం చేస్తున్నట్టు? రోడ్లు శుభ్రంగా ఉండవు, ఎక్కడి చెత్త కుప్పలు అక్కడే ఉంటాయి, కాలనీలు శుభ్రంగా ఉండవు, మురికి కాలువలు అట్లాగే ఉంటాయి. కుక్కలు, కోతుల సమస్య కూడా రోజు రోజుకు విజృంభిస్తుంది. మరి ఆ ఉద్యోగులంతా, యంత్రాంగం అంతా ఏం చేస్తున్నట్టు? ఎవరన్నా తట్టి లేపితేనే నిద్రలేస్తారా? లేకుంటే తెలియదా? పౌరులకు నిర్భయంగా ఈ దేశంలో జీవించే హక్కు ఉంది. భయపడుతూ జీవించడం కాదు. ఆ హక్కు పిల్లలకు కూడా ఉంటుంది. కానీ పిల్లలు బయటికెళ్లి కుక్కల బెడద లేకుండా, కుక్క కాట్ల బెడద లేకుండా, అవి వెంట పడడం లేకుండా హాయిగా ఆడుకునే పరిస్థితి ఉందా? స్కూలుకు వెళ్లి తిరిగొచ్చే పరిస్థితి ఉందా? ఎక్కడ ఏ కుక్క కరుస్తుందో, ఎక్కడ ఏది వెంట పడుతుందో అని తల్లిదండ్రులు కూడా భయపడుతుంటారు పంపించడానికి. కుక్క కాట్లకు బలైతుంది కూడా ఎక్కువ మంది పిల్లలే. అది కూడా చాలా చిన్న చిన్న పిల్లలు. అంత వేగంగా పరిగెత్తి తప్పించుకొని కూడా లేరు. వాళ్ళు మనుషులు అట్లా చస్తుంటే, కుక్క కాట్లకు గురి అవుతుంటే ఇంత నిరాసక్తంగా, నిరామయంగా ఎట్లా ఉండగలుగుతున్నారు? ఇంత నిర్వికారంగా ఎట్లా ఉండగలుగుతున్నారు? మునులు, ఋషులు ఎంతో కష్టపడి సాధించిన విద్య మీరు ఇంత సులభంగా ఎలా ఒడిసి పట్టుకోగలుగుతున్నారు? కొందరు సెల్ఫ్ స్టైల్డ్ జంతు ప్రేమికులు కుక్కలను ఏమి అనొద్దు, కుక్కలను ప్రేమించాలి, కుక్కలు వెంటబడితే కరవటానికి వస్తే పరిగెత్తొద్దు, వాటిని ప్యాంపర్ చేయాలి, వాటిపైకి రాళ్లు విసరకూడదు, కర్రలు విసరకూడదు, వాటిని ఇరిటేట్ చేయకూడదు అని చాలా రకాల శుద్ధులు చెప్తారు. కానీ చిన్న పిల్లలకు అవన్నీ ఏం తెలుస్తుంది? పరిగెత్తకూడదని ఏం తెలుస్తుంది? కుక్క వెంట పడగానే ఎవరైనా పరిగెత్తుతారు కదా. చిన్నవాళ్ళైతేంటి, పెద్దవాళ్ళైతేంటి? అక్కడ సమస్య పరిగెత్తడంలో వస్తుందా, భయపడడంలో ఉంటుందా, కుక్కలో ఉందా? పరిగెత్తక భయపడకుండా అక్కడో నుంచొని కుక్కలు కరవడానికి వచ్చినప్పుడు వాటి నోట్లోకి కాలునో చేయినో అందించాలా? ఈ వాదనకి ఏమన్నా అర్థం ఉందా? 10 రోజులు కూడా పూర్తిగా నిండని పసి బాలుడు తల్లి పక్కలో పడుకొనుంటే కుక్కలు ఎత్తుకెళ్లి చంపేశాయి. ఆ పసి బాలుడు ఏ విధంగా కుక్కలను ఇరిటేట్ చేసి ఉంటాడు, ఏ విధంగా పరిగెత్తి ఉంటాడు, ఏ విధంగా వాటిపైన రాళ్లు విసిరి ఉంటాడు. అట్లాగే 82 ఏళ్ల పెద్దావిడను కుక్కలు గుంపుగా వచ్చి మీద పడి చీలికలు పేలికలు చేసి చంపేశాయి. ఆవిడ పరిగెత్తలేదు, ఆవిడ కుక్కలను ఇరిటేట్ చేయలేదు. మీరు చెప్తున్న శుద్ధులన్నీ ఆవిడ పాటించారు, అయినా కూడా ఆవిడను చంపేశాయి. ఆకలితో, దాహంతో, ఎండ వల్లను కుక్కలు ఇరిటేట్ అవుతాయని, వాటి జోలికెళ్తే అవి కరుస్తాయని, లేదా ఉట్నే వచ్చి కరుస్తాయని, వాటి ఆకలి తీర్చాలని కూడా చాలా మంది చెప్తారు. కుక్క కాటుకు గురి అవుతున్న వాళ్లకు వాటి ఆకలికి ఏం సంబంధం? ఏదో అలా దారి వెంట వెళ్తున్న వాళ్ళని కదా పట్టుకొని కరిచేది. కుక్కల పైన ప్రేమ చూపే వాళ్ళు రాత్రిపూట 10 తర్వాత కార్లోనో బైకుల పైనో కాకుండా నడిచి కాలనీల్లోకి రావాలి. అప్పుడు తెలుస్తుంది వాటి ప్రతాపం. వాటిని ఎంతగా ప్రేమించవచ్చో తెలుస్తుంది. అట్లాగే కుక్కల ప్రేమికులు కదా అని అవి మిమ్మల్ని ఎంత ప్రేమిస్తాయో కూడా తెలుస్తుంది. ఏ ప్రైవేట్ సంస్థల్లోనో, చిన్న చిన్న దుకాణాలలోనో, రెస్టారెంట్లలోనో పనిచేసి రాత్రి లేటుగా బస్సు దిగి కాలనీలోకి నడిచి వస్తుంటే వీధి మొగనే 10-20 గుంపుగా కుక్కలు కూర్చొని వాటి ప్రతాపం అంతా అలా వస్తున్న వాళ్ల పైన చూపెడతాయి. అలా నడిచి వస్తే తెలుస్తుంది సమస్య ఎలా ఉంది అనేది. కొందరు
మహానుభావులు పూర్తి బాధ్యతారాహిత్యంగా ఎలాంటి పూచీకత్తు లేకుండా వీధిలోని కుక్కలన్నింటికి ప్రతిరోజు 2 పూటల భోజనం సప్లై చేస్తారు. వీళ్ళు పెట్టిన అన్నం తిని అవి బయట నుంచి వస్తున్న వాళ్ళ పైన ప్రతాపం చూపెడతాయి. అన్నం పెడుతున్న వాళ్లకు ఎలాంటి పూచీకత్తు ఉండదు. కుక్కలు కూడా వాళ్ళని అనవు, ఎందుకంటే రోజు అన్నం పెడుతున్నారు కాబట్టి. ఇతరులు బలైపోతారు. పెడితే పెట్టండి, సమస్య ఏం లేదు. అవి తినాలి, అవి బతకాలి, కాదనట్లేదు. కానీ మీ కాంపౌండ్ వాల్ లోపల 1000 కుక్కలైనా పెట్టుకొని వాటికి రోజు భోజనం పెట్టి వాటికి కావలసినంత ప్రేమ కురిపించి వాటి ఆరోగ్యం కూడా బాగుండేటట్టు చూసి పెంచుకోండి. అసలు ఎవరికి పేచీ ఉండనే ఉండదు. కానీ బజార్లో పెట్టి రావడం ఏమిటి? బజార్లో వాటి బతుకు వాటి వదిలేస్తారు, అన్నం మాత్రం పెడతారు. మిగతా విషయాల సంగతి ఏమిటి? వాటికి ఇంజక్షన్లు ఇప్పిస్తున్నారా? రేబిస్ రాకుండా కాపాడుతున్నారా? వైద్యులకు చూపెడుతున్నారా? మనుషులకు, ముఖ్యంగా పిల్లలకు ఈ దేశంలో హాయిగా స్వేచ్ఛగా బతికే హక్కు ఉంది. ఆ బతుకు ఎవరు అడ్డు రాకూడదు. వీధి కుక్కలు కూడా అడ్డు రాకూడదు. వాటిని చంపేయాలని ఎవరు కోరుకోరు. సకల ప్రాణులు ఈ భూమి మీద ఎట్లా బతుకుతున్నాయో అవి బతుకొచ్చు. వాటికి ఒక షెల్టర్ పెట్టి దాంట్లో అన్నపానాదులన్నీ వనగూర్చి అట్లాగే వాటికి వైద్యం తదితర సౌకర్యాలన్నీ కల్పించి ఉంచినట్టయితే అవి వీధుల్లోకి రావు. ఆ బాధ్యత తీసుకోవాలి. అదే కోర్టు చెప్పింది కూడా. అవి మనుషుల మధ్య ఉండాలి, మనుషులు చంపుతూనే ఉండాలి, కరిచి కండలు పీకుతూనే ఉండాలి. ఎంతమంది చనిపోవట్లేదు, కుక్కల దగ్గరే వచ్చింది ఆ సమస్య అని వాదించడంలో అర్థం లేదు. కోర్టు ఆదేశాల తరువాతనైనా వీధి కుక్కల నిర్మూలనకు ఎవరు బాధ్యులో వారు తమ పనిని సక్రమంగా చేస్తారని ఆశిద్దాం. ఈ వీడియో సాంతం చూసినందుకు ధన్యవాదాలు. మన ఈ ఛానల్ తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేయండి. అట్లాగే మీకు నచ్చినట్టయితే లైక్ పెట్టడం మర్చిపోవద్దు. మీ అభిప్రాయాన్ని కూడా నిర్మోహమాటంగా రాయండి. మరోసారి ధన్యవాదాలు.